డయాబెటీస్లో మోస్ట్ కామన్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఫుడ్ గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఎందుకంటే ఫుడ్ అల్సర్స్, ఫుడ్లో న్యూరోపతి ప్రజెంటేషన్, స్పర్శ కోల్పోవడం, ఫుడ్ ఇన్ఫెక్షన్స్, సెల్యులైటిస్, యాంపిటేషన్స్, ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా డయాబెటీస్కి సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అయితే డయాబెటీస్లో అండర్లైన్ ప్రాసెస్ ఏంటంటే, ఈ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు రక్త ప్రసరణ, నరాల బలహీనత, ఈ రెండిటి కారణంగా ఈ కాలంలో ఇష్యూస్ వస్తుంటాయి. ఈ ప్రిడామినెంట్ ఇష్యూస్లో ఏంటంటే నేను చెప్పిన టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్. సో ఇక్కడ ఒక్కసారి ఇలాంటి డ్యామేజ్ జరిగిందంటే సాధారణంగా ఫుడ్కి సెన్సేషన్ కోల్పోయినప్పుడు, ఈవెన్ చిన్న దెబ్బ తాకినప్పుడు కూడా ఆ స్పర్శ అందక ఆ పుండు పెరుగుతూ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా హై ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనందరికీ తెలిసిన అంశం ఏంటంటే, ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అనేది చాలా డిఫికల్ట్గా హీల్ అవుతుంది. అదే కాకుండా రక్త ప్రసరణ అండ్ నరాల బలహీనత కారణంగా రిపేర్ జరగాల్సిన ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. సో ఇన్ని కారణాల వల్ల ఫుడ్ ఇంజురీ చాలా ప్రమాదకరం డయాబెటిక్ పేషెంట్స్లో.